ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లో పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కామినేని మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవం కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, మాజీ శాసనమండలి సభ్యులు అమ్మిలి బిట్టలరావు, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన తెలుగు రెండు రాష్ట్రాలు ఇప్పుడున్న ఆంధ్ర తెలంగాణ వీళ్ళందరూ నేను త్యాగాలు చేశారన్న ప్రాణమే త్యాగం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఆయన అమరజీవి అయ్యారు, బతికే ఉంటారు. తెలుగు జాతి ఉన్నది ఆయన గుర్తుంటారు. అట్లాంటి మహనీయులు వాళ్ళ జయంత్యోత్సవాల్లో పాల్గొన్న అందరికీ ఆయన తెలుగు వాళ్ళందరూ బాగుండాలని ఏ కారణంతో అయితే ఆయన ప్రాణత్యాగం చేశారో ఆ తెలుగు రాష్ట్రాలు సంతోషాలతో ఉండాలి. తప్పకుండా ఆయన స్ఫూర్తిని తీసుకుని ఇవాళ అమరావతిలో 58 అడుగుల ఎత్తు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. రాష్ట్రం అంతా అఫీషియల్ గా పొట్టి శ్రీరాములు గారి జయంతి జరపని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డైరెక్షన్స్ ఇచ్చారు. అన్ని చోట్ల జరుగుతుంది. అట్లాంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకుని ఆయన చేసిన త్యాగాలను చెప్తే ఇంకో 10 మంది మంచి చేస్తారు. ఇవాళ దయచేసి పొట్టి శ్రీరాములు గారు ఒక కులంలో గుర్తుండొచ్చు, కానీ అది మొత్తం అందరికీ ఆయన అమరజీవి. అందరికీ మనందరం ఆయన వల్ల ఇలా ప్రత్యేక రాష్ట్రంలో ఉండగలుగుతున్నాం. ఆయనకి అందరూ రుణపడి ఉన్నాం. ఆ రుణం ఈ రకంగా ఆయనకి నివాళులు అర్పించి రుణించుకుంటున్నాం. అలాగే కొన్ని దయచేసి ఎవరిని కులాలుగా చూడకూడదు. ఎవరిని అది అంబేద్కర్ గారిలోనూ జాతిపిత మహాత్మా గాంధీ గారిలోనూ అందరినీ దేశానికి ఆయన మన స్థాయి తగ్గించుకోవద్దు. ఆయన దేశానికి తెలుగు రాష్ట్రాలకు చాలా సంతోషం. ప్రభుత్వం తగ్గిన గుర్తింపు ఏనాడు 70 ఆయన చనిపోయి 46 80 ఏళ్ళకి ఆయన చేసిన త్యాగాన్ని ఇంకా ప్రజలు గుర్తించడం చేస్తాను. ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరూ ఆ మహనీయుడికి ఆయన చేసిన త్యాగం గుర్తు చేస్తే ఆ కుటుంబానికి వాళ్ళకి సంతృప్తి ఉంటుంది. మా తాతగారు చేసిన దానికి గుర్తుంటున్నారు. చాలా మంచి ఇంట్లో పాల్గొని